తెలుగు పరిశ్రమ అంటే తెలుగు చిత్ర పరిశ్రమ ఏదైతే ఉందో ఈ రోజు తెలుగు వాళ్ళు గర్వించదగ్గ ఒక స్థాయికి ఎదిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు. గతంలో ఇండియాలో చాలా వరకు కూడా హిందీ సినిమాలు వచ్చేవి, తెలుగు సినిమాలు వచ్చేవి, తమిళ సినిమాలు వచ్చేవి, కన్నడం సినిమాలు వచ్చేవి, మలయాళం సినిమాలు వచ్చేవి. కానీ ఈరోజు కీలకంగా చూసుకుంటే గతంలో ప్రత్యేకించి కూడా ఇండియాలో ప్రత్యేకించి కూడా హిందీ సినిమాలు అంటే బాలీవుడ్ ఏదైతే ఉందో దానికి మాత్రమే అత్యంత ప్రాముఖ్యత ఉండేది, అత్యంత పేరు ఉండేది. కానీ ఇప్పుడు కీలకంగా చూసుకుంటే బాలీవుడ్ని దాటుకుంటూ కూడా తెలుగు సినిమా అనేది ఒక రేంజ్లో ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే బాహుబలి కానించి మొన్న వచ్చిన పుష్ప 2 వరకు కూడా ప్రతి సినిమా కూడా రికార్డులు బ్రేక్ చేసి 1000 కోట్లు తక్కువ కలెక్ట్ చేయడంలా ఏ సినిమా అయినా కానీ, ఏ హీరో సినిమా అయినా కానీ టాలీవుడ్ నుంచి ఒక సినిమా రిలీజ్ అయ్యిందని అంటే మాత్రం ఒక మంచి రికార్డు క్రియేట్ చేసి తెలుగువాడు ఎక్కడున్నా కానీ ఇది నా సినిమా, మా ప్రాంతపు సినిమా అని చెప్పుకునే విధంగా ఒక రకమైన పేరు తెచ్చింది. మొన్న పుష్ప 2 అనేది ఏ రేంజ్లో రికార్డులు క్రియేట్ చేసింది అనేది మనం అయితే చూసాం. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆ పుష్ప 2 వలనే ఇప్పుడు ఆ పుష్ప 2 వలనే తెలుగు పరిశ్రమకైతే కొంత చెడ్డ పేరు రావడం జరుగుతుంది. ఆ చెడ్డ పేరు పక్కన పెడితే ఇప్పుడు ఇండస్ట్రీ అనేది ఎటు వెళ్తుంది అనేది తెలియడం లేదు. అంటే తెలుగు చిత్ర పరిశ్రమకి దారి ఎటు అనేది తెలియడం లేదు. ఎందుకు అనంటే పుష్ప 2 ప్రీమియర్ షోకి ఏదైతే ఘటన జరిగిందో, ఒక మహిళ చనిపోయిందో అప్పటి నుంచి కూడా ఈ చిచ్చు రాజు అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ అల్లు అర్జున్ అనేటట్టు, అంటే వీళ్ళిద్దరికీ కూడా పోటీ అనేటట్టు ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ సినీ రంగ పరిశ్రమ, అంటే తెలుగు చిత్ర పరిశ్రమ అనేటట్టు మారిపోయింది. అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఒకవైపు, ఇటు తెలుగు పరిశ్రమ అంతా కూడా ఒకవైపు అనేటట్టు ఇప్పుడు విభేదాలు వచ్చేసినాయి. పైగా ఇక్కడ ఈ పీక్ స్టేజ్లో అల్లు అర్జున్ దగ్గర ఏదైతే ఈ ఇష్యూ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి కూడా ఇప్పుడు చిత్ర పరిశ్రమ అంతా కూడా కొంత ఆలోచనలో పడ్డది. అది ఏంటి అని అంటే చిత్ర పరిశ్రమ ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రాకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లు, మెయిన్గా ఆంధ్ర నుంచి కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పరిశ్రమ అనేది ఆంధ్రప్రదేశ్కి రావాలని చెప్పి ఆహ్వానించడం జరిగింది. ఎందుకు అనంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. అవి ఏంటి అనంటే ఇప్పుడు ప్రస్తుతానికి అల్లు అర్జున్ ఘటన ఏదైతే ఉందో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం అనేది మెయిన్గా సినీ ప్రముఖులందరినీ కూడా వన్ సైడ్గా టార్గెట్ చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే సినీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. అంటే రాబోయే రోజుల్లో టికెట్ రేట్లు పెంచం, మెయిన్గా ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వం, మెయిన్గా గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరుపుకోవడానికి, మెయిన్గా పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసుకోవడానికి ఇలాంటివి ఎటువంటివి కూడా ఉండవు అని చెప్పి మెయిన్గా తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే సినిమాటోగ్రఫీ మంత్రి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మెయిన్గా సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా చాలా ఓపెన్గా చెప్పడం జరిగింది. అయితే దీనివల్ల కీలకంగా చూసుకుంటే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంత నష్టం వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈరోజు సినీ పరిశ్రమ మెయిన్గా ప్రొడ్యూసర్లే కానీ, డిస్ట్రిబ్యూటర్లే కానీ, డైరెక్టర్లే కానీ, హీరోలే కానీ మిగిలిన వేరు వేరు రకాల టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక ఆలోచనలో పడ్డారు. అయితే ఇప్పటికే కూడా కీలకంగా చూసుకుంటే అటువైపు ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా తెలుగు పరిశ్రమ అనేది ఆంధ్రప్రదేశ్కు రండి, మీకు ఏ విధంగా కావాలితే ఆ విధంగా రాయితీలు ఇస్తాం, మీకు స్టూడియోలు పెట్టుకోవడానికి స్థలాలు ఇస్తాం, మెయిన్గా సబ్సిడీలు ఇస్తాం, అన్ని విధాలుగా సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ఆహ్వానించడం జరిగింది. ఎందుకు అనంటే ఇక్కడ తెలంగాణలో ఏదైతే అల్లు అర్జున్ గురించి జరుగుతున్న ఘటన ఏదైతే ఉందో ఇది రోజు రోజుకి కూడా పెరుగుతుంది తప్పితే ఎక్కడా కూడా తగ్గినట్టు కనబడడం లేదు. మరి ఇటువంటి నేపథ్యంలో తెలుగు పరిశ్రమ అనేది తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళిపోయినట్లయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి దాదాపుగా కొంతవరకు కూడా నష్టం ఉంది. అది ఎలాగనంటే ఈరోజు ఏవైతే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి సినిమాలు తీస్తున్నారో దానివల్ల వేల మంది బతుకుతున్నారు. ఆ వేల మంది జీవనోపాధి పోవడమే కాకుండా వాళ్ళు కనీసం ₹1 సంపాదించుకునే అవకాశం లేదు. అంతేకాకుండా కీలకంగా చూసుకుంటే ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమ వల్లే హైదరాబాద్కి ఎంత పేరు వచ్చింది, ఎంత హైప్ అనేది వచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఇక్కడి నుండి తెలుగు పరిశ్రమ అనేది వెళ్ళిపోతే ఇక్కడ కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి సినిమాలు తీస్తే ఆ ట్యాక్స్ అంతా కూడా ఈ తెలంగాణ గవర్నమెంట్కి ఇంకా రాదు. ఇప్పటికే కూడా ఒక 1000 కోట్లు పెట్టి సినిమా తీశారు, 1000 కోట్ల కలెక్షన్ వచ్చిందంటే కానీ, లేదంటే ఒక 1000 కోట్లు ఏదైనా కార్యక్రమానికి ఉపయోగించారు, లేదంటే ఒక రోజంతా కూడా సినీ వర్గాల్లో ఇంత ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనేటట్టు మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా 1000 కోట్ల ఈజీగా తక్కువలో తక్కువ కనీసం ఒక 20 కోట్లు అయినా సరే
రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో వెళ్తాయి. ఇలా పలు రకాలుగా సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రత్యేకించి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ల ఆదాయం ఏదైతే ఉందో దానిలో దాదాపుగా 20% వరకు కూడా చాలా కీలకంగా చూసుకుంటే సినీ పరిశ్రమ నుంచి వచ్చే ఆదాయమే ఎక్కువగా ఉంది. 20%, మినిమం 20%. మరి ఈ ఆదాయం అంతా కూడా తెలంగాణ ప్రభుత్వానికి కొంతవరకు కూడా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పైగా ఈ ఆదాయం అనేది ఆంధ్రప్రదేశ్కి అయితే కనిపిస్తుంది. పైగా అక్కడ డెవలప్మెంట్ చెందే ఛాన్స్ ఉంది. ఇక్కడ సినీ పరిశ్రమ అనేది దానివల్ల కూడా ఎంతో మంది ఉపాధి కోసం రావడం, వాళ్ళు ఏదో పని చేసుకుంటూ బ్రతకడం, సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు నిలదొక్కుకోవడం, ఈరోజు వాళ్ళకంటూ కూడా గుర్తింపు తెచ్చుకోవడం, వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకొని కొంతమందికి అన్నం పెట్టడం జరుగుతుంది. ఇంత కష్టపడి కింద నుంచి పైకి నిలబడ్డ ప్రతి ఒక్క మనిషి కూడా ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. మరి ఈ సినిమా ఇండస్ట్రీ అనేది పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయినట్లయితే ఖచ్చితంగా తెలంగాణకి ఇది ఒక లాస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతానికి చూసుకుంటే మెయిన్గా సినీ నిర్మాతలందరూ కూడా ఇటు రేవంత్ రెడ్డితో ఒకసారి చర్చలు సంప్రదింపులు జరపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో కలవడానికి, ఆయనతో ఒక మీటింగ్ పెట్టడానికి అయితే అపాయింట్మెంట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మరి ఏం జరుగుద్ది? తెలుగు పరిశ్రమ అనేది తెలంగాణలో ఉంటుందా, లేదంటే ఆంధ్రప్రదేశ్కు వెళ్ళిపోతుందా? ఒకవేళ వెళ్ళిపోతే ఇంకా ఎటువంటి నష్టాలు జరుగుతాయి, ఇంకా ఎటువంటి ఇబ్బందులు అనేవి గురవుతాయి అనేది మనం అయితే ఎదురు చూడాలి. ఏదేమైనా కానీ తెలుగు పరిశ్రమ అనేది ఎక్కడ ఉండాలి, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా తెలుగు పరిశ్రమ అనేది ఆంధ్రాకు వెళ్ళడం కరెక్టా, లేదు అని అంటే తెలంగాణలో దానికి సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు సరిచేసినట్లయితే మాత్రం ఇక్కడే ఉండడం మంచిదా అనేది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.